కనుక ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాల గురించి మనం వివరణలోనికి వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఇందాక వాక్యపఠన భాగంగా మనం చదువుకున్నాం. అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయము తన యొక్క మాటల ద్వారా మనం హెచ్చరింపబడదాం. గత 2 వారాల నుంచి మనం లూకా సువార్తలో నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుంటున్నాం. గత మొదటి వారం లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో లూకా గారిని గురించినటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. లూకా గారు ఎవరు, ఆయన చేసేటువంటి వృత్తి ఏంటి, ప్రభువు నమ్మిన తర్వాత ఆయన ఎలా కొనసాగాడు, తన జీవితాన్ని ప్రభువులు ఎలా కొనసాగించాడు, ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు, ఇవన్నీ కూడా లూకా గారిని గురించినటువంటి విషయాన్ని మనం అధ్యాయం 4 వచనాల్లో మనం నేర్చుకున్నాం. తరువాత 5, 6, 7 వచనాల్లో బాప్టిజం ఇచ్చే యోహాను గారి యొక్క తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్ల గురించి మనం నేర్చుకున్నాం. వారు దేవుని యొక్క మార్గంలో ఎలా జీవిస్తున్నారు, ఎంత కాలం వరకు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా కొనసాగుతున్నారు, దేవుడు వారికి ఏ భరోసా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆ 3 వచనాల్లో జకర్యా, ఎలిజబెత్ గురించి మనం విన్నాం. అదే అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇక్కడ జకర్యా, ఎలిజబెత్లకు ఇచ్చినటువంటి కుమారుడు గర్భఫలము ఈయన బాప్టిజం ఇచ్చి యోహాను గురించినటువంటి వివరణ కూడా మనం నేర్చుకున్నాం. మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథంలో ఏదైతే మనకు రాయించాడో ఆ మాటల యొక్క సారాంశాన్ని మనం నేర్చుకొని దాని ప్రకారంగా మనం జీవించుటయే మనకున్నటువంటి కర్తవ్యమైంది. లూకా గారు ఎంత కష్టాన్ని అనుభవించి తన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేసి ఈ యొక్క స్వార్థని కానీ అపొస్తలుల కార్యాల గ్రంథమును కానీ ఆయన రాయడం అనేది జరిగింది. ఏదో ఆయన 1 గంట సేపో 2 గంటల సేపో వెచ్చించి ఆ పుస్తకాన్ని రాసినటువంటి వాడు కాదు. తన జీవితాన్ని వెచ్చించి రాసాడు దాన్ని. తన ఆయుష్య కాలాన్ని ప్రభువుని ఎప్పుడైతే గుర్తెరిగాడో అప్పటి నుండి తన యొక్క తుది శ్వాస ఈ లోకంలో విడిచేంత వరకు తన జీవితకాలం మొత్తాన్ని వెచ్చించి ఈ పుస్తకాలను రాశాడు. అనేక సంవత్సరాల పాటు తన యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రభు సేవకి తన శరీరాన్ని, తన యొక్క ఆయుష్ కాలాన్ని, తన సమస్తాన్ని అప్పగించి ఈ పుస్తకాన్ని రాయడం అనేది జరిగింది. అంత చరిత్రని ఈ పుస్తకంలో లూకా గారు రాశారు. అలాగే బాప్టిజం ఇచ్చి యోహాను గారిని గురించినటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాం. ఆయన ఎలాంటి వాడు, ఎలా జన్మించాడు, ఎంతకాలం భూమి మీద ఆయన బ్రతికాడు, బ్రతికిన ఆయుష్ కాలంలో తాను ఏం చేశాడు, ఏమి తిన్నాడో, ఇవన్నీ కూడా దేని కొరకు చేశాడో ఆ భక్తుడు అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ గ్రంథాన్ని క్రమంగా మనం నేర్చుకొని ఆ గ్రంథ పరిధిలో మనం బ్రతకకపోతే మన యొక్క నాశనము కునికి నిద్రపోదు. మన యొక్క నాశనం ఏం పోదట, కునికి నిద్రపోదంట. మన మీదకి నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం, ఎవరు తేరట. మన మీదకి నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం, మన పక్కింటోళ్ళో, వెనకింటోళ్ళో, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరు తేరట. నా నాశనం నేనే తెచ్చుకుంటా, మీ నాశనాన్ని మీరే తెచ్చుకుంటారు. ఎవరి నాశనానికి కర్తలు వాళ్ళే తప్ప మరెవరు కూడా కాదనే గ్రంథం చెప్తుంది. కానీ మనం రక్షింపబడాలన్నా లేకపోతే మనం శిక్షకు లోనవ్వాలన్నా దానికి కారణం మనమే. అది గుర్తెరిగినటువంటి మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ గ్రంథాన్ని మన బ్రతుకుని బాగు చేసుకొని మన బ్రతుకుని క్రీస్తు స్వరూపంలోనికి తెచ్చుకోవడానికి
మన యొక్క జీవితకాలం క్రీస్తుతో సహవాసం చేయడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడే ఇహమందు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత పరలోకానికి చేరుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఒకవేళ ఇహమందు ప్రభువులో కొనసాగినట్టే కొనసాగి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళామంటే మనకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడనే చెప్పాలి. ఇహమందు ఆదివారం చర్చికి వస్తూ మన చేతుల్లో గ్రంథం పట్టుకొని ఎక్కడ ప్రార్థనలు అంటే అక్కడ తిరుగుతూ ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చి కూడా చచ్చాక నరకానికి పోయామంటే మనకంటే దరిద్రులు మరొకరు లేరని చెప్పాలి. అంటే అలా పోయే పరిస్థితి లేదా? పోయే పరిస్థితి ఉంది. నీ బైబిల్లో చేతిలో పట్టుకొని వచ్చినా, నువ్వు ప్రతి ఆదివారం ఆరాధనకు వచ్చినా చచ్చాక నరకానికి పోయే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. అలా కాకుండా మన గురి పౌలు గారు పెట్టుకున్నట్టుగా నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటే, గురి యొద్దకే పరిగెత్తడం అంటే నీ టార్గెట్ ఏంటో దాన్ని చూస్తూ పరిగెత్తాలి. టార్గెట్ అంటే గురి. నువ్వు ఎవరిని చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. క్రీస్తు అనే నీ గురిని క్రీస్తు మీద ఉంచి ఆయన వైపు చూస్తూనే పరిగెత్తాలి. ఎప్పుడైతే మన గురి క్రీస్తు వైపు నుంచి తప్పిపోతుందో, మన గురి క్రీస్తు వైపు నుంచి తప్పిపోతుందో, పేతురు ఎలాగైతే సముద్రంలో నీట మునిగిపోయాడో మనము కూడా చచ్చాక నరకానికే చేరుకుంటాం. ఇది వాస్తవం. గ్రంథం మనకి నేర్పినటువంటి పాఠం. మనం అనుకుంటున్నాం మనం భక్తిని మనకిష్టం వచ్చినట్టుగా సాగిస్తే పరలోకానికి పోతాం అనుకుంటున్నారేమో. మనం ఇష్టం వచ్చినట్టుగా సాగిస్తే పరలోకానికి పోం. డజన్లు కొద్ది బైబిల్ మన ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోం. 5,000 రూపాయలు బైబిల్ కొని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోం. దేవుడు చెప్పినట్టుగా లేఖనాల్లో నీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో నువ్వు అలా మార్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు పరలోకానికి చేరుకుంటావు. లోకం ఉంది, తాను ఇష్టానుసారంగా బ్రతుకుద్ది. దేవుడు అంటది, పేరు దేవుడు అంటది, విచ్చలవిడిగా ఉంటది. ఎవరికి తోచిన భక్తి వాళ్ళు చేస్తారు, ఎవరికి తోచిన ఆచారం వాళ్ళు చేస్తారు. ఇదే భక్తి అంటారు. కానీ క్రీస్తులో వచ్చినటువంటి క్రైస్తవులు నిజ దేవుని మార్గంలోనికి వచ్చినటువంటి వారు. అందుకే మన దేవుడికి ఒక టైటిల్ ఉంది. అదేంటో తెలుసా? అద్వితీయ సత్యదేవుడు. ఎవరట? క్రీస్తు ద్వారా మనం గుర్తించినటువంటి దేవుడు ఎవరు అంటే అద్వితీయ సత్యదేవుడు. అంటే ఇంకా ఆయనకి మించిన సత్యదేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అద్వితీయ సత్యదేవుడు. అలాంటి సత్యదేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఆ సత్యాన్వేషణని చేస్తున్నటువంటి మనము ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలే తప్ప, ఆయన చెప్పినట్టుగా మనం భక్తిని కొనసాగించాలే తప్ప, మనకిష్టం వచ్చినట్టుగా ఒకవేళ మనం కొనసాగిస్తామంటే అది లోకాచారం అయిపోద్ది. దేవుని ఆచారం కాదది. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు, లోకాచారం అయిపోద్ది. తరువాత మనము నాశనానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. కనుక దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో చక్కగా వాటిని మనం నేర్చుకుని మన భక్తిని లేక మన జీవితాన్ని ఈ లేఖనాలతో అనుసంధానం చేసుకొని మన భక్తిని కొనసాగించాలి తప్ప లేఖనాల నుంచి బయటికి వెళ్ళిపోయి మనకొచ్చిన సొంత ఆలోచనని భక్తి అనుకుని ఒకవేళ మనం ముందుకు వెళ్తే మనము చాలా నష్టం మనకు వాటిల్లుతుంది. మనం ఎంతో నష్టపోతామని మనం తెలుసుకోవాలి.
కనుక క్రమంగా దేవుడు మనకు ఏదైతే నేర్పుతున్నాడో, లూకా గారి గురించినటువంటి జీవితాన్ని మనం చూసాం. లూకా గారు తన యొక్క జీవిత కాలం అంతా ఎప్పుడైతే ప్రభువుని ఎరిగాడో అప్పుడు నుంచి ఇంక అతడు వెనుతిరగలేదు. ఇక తన జీవితం మొత్తాన్ని ప్రభు సేవకు అంకితం చేశాడు. ఏదేదో పిచ్చి రాయాలనుకోలేదు. అద్వితీయ సత్యదేవుడు పంపించిన క్రీస్తు యొక్క చరిత్రని ఆయన రాయాలనుకొని రాశాడు. ఏదో కళ్ళబొల్లి మాటలు రాయాలనుకోలేదు. ఆయన ఒక వైద్యుడు, మంచి జ్ఞానవంతుడు. అయితే ఏదో పిచ్చి కథలు రాయలేదు. ఆయన లోకాలను కలిగించిన సృష్టికర్త, ఆ దేవాతి దేవుడు మనుషుల యొక్క మేలు కొరకు ఎవరినైతే భూమి మీదకి పంపించాడో వానిని గురించి వ్రాయడానికి ఆయన తన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం గారు నువ్వెందుకు నరకానికి వెళ్ళావు అని అంటే, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించావు కాబట్టి నరకానికి వెళ్ళావు అని అంటున్నాడు. లూకా గారు ఏం చేశారంటే, ఎప్పుడైతే ప్రభువుని గుర్తించాడో అప్పటి నుండి తన జీవితం మొత్తాన్ని ఎవరి కొరకు అంకితం చేశాడట? ప్రభువు కొరకు అంకితం చేశాడు. తన జీవిత కాలం అంతయు ప్రభువును గూర్చి ఆయన వ్రాయడానికి తన జీవిత కాలం మొత్తాన్ని పణంగా పెట్టాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తన జీవిత కాలాన్ని పణంగా పెట్టినవాడు లూకా గారైతే, ధనవంతుడు తన జీవిత కాలం అంతయు దేవుని చిత్తాన్ని నెరవేర్చక, మంచికి ఉపయోగించక, తను ఇష్టానుసారంగా బ్రతికి చచ్చి నరకానికి చేరుకున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అండి? వీళ్ళిద్దరిలో ఎవరిని అనుసరిస్తే మనకు మేలు జరుగుద్దో చెప్పండి. ధనవంతుడిని అనుసరిద్దామా? చస్తే నరకానికి పోతాం. అదే లూకా గారిని అనుసరిస్తే, లూకా గారి యొక్క భక్తి జీవితాన్ని మనం అనుసరిస్తే, ఆయన ఎలా అయితే పరదేశికి చేరుకున్నాడో మనం కూడా చనిపోయిన తర్వాత మంచి ప్రదేశానికి మనం చేరుకుంటాం. అయితే వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఒక నిబ్బరమైన బుద్ధి కావాలి. ఏం కావాలట? నిబ్బరమైన బుద్ధి కావాలి. వాడే నిద్రపోతున్నాడే, నిద్రపోతే ఇంటికి వెళ్ళి నిద్రపో. ఓకే, నిద్రపోవా. కళ్ళు తెరుచుకో, కళ్ళు తెరుచుకో. నేను లేకపోతే కళ్ళు నిద్ర వస్తే ఇంటికి వెళ్ళిపోయి నిద్రపో. ఓకే. ప్రేమైన దేవుని వారలారా, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి, దేవుని ఆలోచన ప్రకారంగా మనం బ్రతకడానికి దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథాన్ని మాత్రమే మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం వెళ్ళడానికి అవకాశం లేదు. మనం అనుకున్నాం, ధనవంతుడిని వెంబడిస్తే, తన భక్తిని వెంబడిస్తే, ధనవంతుడి కాడ ఏం భక్తి ఉందని భక్తిని వెంబడిస్తాం? చచ్చాక నరకానికి చేరుకుంటాం. అదే లూకా గారు తన యొక్క భక్తిని మనం వెంబడిస్తే మనం మంచి ప్రదేశంలోనికి మనం వెళ్తాం. ఇవన్నీ మనకి చేకూరాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే నిబ్బరమైన బుద్ధి, స్టాండర్డ్ మైండ్. దీని ఏమంటారంటే నిబ్బరమైన బుద్ధి, నిలకడగలిగిన మనస్సు. చంచల మనస్సు, నిలకడగలిగిన మనస్సు, ఈ రెండు ఉంటాయి. ఏంటట? చంచల మనస్సు, నిలకడగలిగిన మనస్సు. చంచల మనస్సు అంటే ఇటొక్కాలు అటొక్కాలు, ఎటు పడితే అటు వెళ్ళిపోతాం, ఏది పడితే అది చేస్తాం. ఇది నిలకడలేనిది. దీనిని చంచల బుద్ధి అంటారు. దీన్ని ఏమంటారు? చంచల బుద్ధి. అదే నిలకడగలిగిన బుద్ధి అయితే, నిబ్బరమైన బుద్ధి అయితే నువ్వు దేనిని నమ్మేవో దాని మీద స్ట్రాంగ్గా నిలబడతావు. యేసు ప్రభు ఆయనకున్నటువంటి నిబ్బరమైన బుద్ధి ఎంత అంటే, ఆయనను పట్టుకున్న రాత్రి తెల్లారితే ఆయన్ని ఎలా హింసిస్తారో, ఎలా హింస పెడతారో, ఎలా చంపుతారో ముందుగా ఎరిగినవాడు. శారీరకంగా ఆయనను ఎన్ని హింసలు పెడతారో ముందుగా ఎరిగినా కూడా ఆ దినంలోనికి ప్రవేశించాడు ఆయన.
అర్థమవుతుందా మీకు? గెత్సెమనే తోటలో ఆయన్ని రాత్రి బంధించిన తరువాత తెల్లారితే ఆయనను ఎలా హింసిస్తారో, ఎలా బాధ పెడతారో, ఎలా ఇబ్బంది పెడతారో అవన్నీ ముందుగానే ఎరిగినటువంటి ప్రభువు ఆ దినంలోనికి ప్రవేశించాలని ఇష్టపడతాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన బుద్ధి నిబ్బరమైన బుద్ధి. ఎందుకు ఆయన బుద్ధిని లేక ఆయన మనస్సుని నిబ్బరం చేసుకున్నాడు చెప్పండి? ఆయన మనస్సుని, ప్రభువు తన మనస్సుని ఎందుకు నిబ్బరపరుచుకున్నాడో తెలుసా? లోకమంతా రక్షింపబడాలంటే నేను ఆ శిలువ యాగం చెయ్యాలిగా. మరి పరమందున్న దేవునికి కోటాను కోట్ల మంది తన పిల్లలను తన దగ్గరికి చేర్చాలంటే నేను శిలువకి ఎక్కాలి కదా. మరి అది నేను కష్టం అనుకుంటే ఎట్టా? అది నేను బాధ అనుకుంటే ఎట్టా? పక్కలో బల్లెపు పోటు పొడుస్తారని తెలుసు, కొన్ని వందల వేల దెబ్బలు, కొరడా దెబ్బలు తగులుతాయని తెలుసు, తలకి ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, మొహాన ఉమ్మేస్తారని తెలుసు, పిడిగుద్దులు గుద్దుతారని తెలుసు, అవమానపరుస్తారని తెలుసు. తెలిసినా కూడా ఆ దినంలోనికి ప్రభు ఎందుకు ప్రవేశించాడు అంటే ఆయనకున్నటువంటి నిబ్బరమైన బుద్ధి చేతనే. ఎందుకు తన బుద్ధిని నిబ్బరపరుచుకున్నాడు? మనకెందుకు సెచ్చల బుద్ధి ఉంది? అర్థమవుతుందా అండి? మనం ఎందుకు మన బుద్ధిని నిబ్బరం చేసుకోవట్లేదు? ఎందుకు మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకోవట్లేదు? ప్రభు ఎందుకు తన మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు? అది మరి పటిష్టంగా నిబ్బరంగా ఎందుకు ఉంచుకున్నాడు? ఒకటే తేడా. ఏంటో తెలుసా? దేవుని కుమారుడు గనుక. యేసుప్రభు ఎవరట? మరి మీరు, మనం కాదా? అవునా? ఎవరైతే దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని ఎవరైతే అనిపించుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అదే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగలిగి ఉండాలి అని అంటాడంతే. ఏమంటున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మెలకువగా ఉండుడి. గర్జించు సింహం వలె అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. ఏం తీసుకొని తిరుగుతుంటాడు వాడు? ఏదో ఒకటి తీసుకొని తిరుగుతుంటాడు. ఏం తిరుగుతుంటాడట? ఏదో ఒకటి తీసుకొని తిరుగుతుంటాడు. పులిహార పొట్లాలు తీసుకొని తిరుగుతాడు, అట్టికాయలు తీసుకొని తిరుగుతాడు, ఏమండి ఇంకేదో తీసుకొని తిరుగుతుంటాడు. తిందురారా. పులిహార పొట్లాన్ని చూసి ఒకవేళ వెళ్ళావా, వాడి నోట్లో పడ్డావే నువ్వు. మనిషిని సాతానుడు అలా పట్టుకుంటున్నాడు. జాగ్రత్త. అయితే మనకేముండాలో తెలుసా? మెలకువ కలిగి ఉండాలి మనం. మెలకు అనే మాట ఎందుకు వాడాడంటే నిద్రపోతున్నారని వాడడం కాదు. అది ఆ నిద్ర గురించి కాదు వాడింది. మెలకు అనని ఆ మాటని ఎందుకు రాశాడు అంటే మీరేం చేస్తున్నారో దానిని జాగ్రత్తగా గమనించండి. మీరు చేసేది దేవుని చిత్తమేనా? మీరు పోయే మార్గం అది దేవునికి ఇష్టమైనదా కాదా? దానినే మీరు మెలకువ కలిగి ఉండండి. జాగ్రత్త. ఒకవేళ మీరు బలహీనులుగా ఉంటే, మత్తుగా ఉంటే, మీ మనసు నిబ్బరం లేకుండా ఉంటే, ఒకవేళ మీరు చంచల మనస్కులు కలిగి ఉంటే అపవాది మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో మింగేస్తాడు. మీరు నరకానికి జారిపోతారు. కనుక దేవుని పిల్లలారా, మనము ఎంత జాగ్రత్తగా వాక్యానుసారంగా మన బ్రతుకుల్ని మనం మార్చుకుంటామో, వాక్య పరిధిలోనే మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటామో అప్పుడే మనకు మేలు జరుగుద్ది. అప్పుడే ఉన్నత లోకంలోనికి మనం చేరుకుంటాం. అపొస్తలులు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా, మాకున్నదంతా విడిచిపెట్టాము,
మేము మంచి బిజినెస్ చేసేవాళ్ళమి, చేపల బిజినెస్ చేసేవాళ్ళమి, రకరకాల బిజినెస్లు చేసేవాళ్ళమి. మాకున్నటువంటి అన్నిటినీ సమస్తాన్ని విడిచిపెట్టేశాం, మా ఇల్లుని, మా అన్నదమ్ముల్ని, వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేశాం, మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుద్ది అని అడిగారు. మాకేం దొరుకుద్ది అని అడిగితే దానికి ప్రభు ఏమని వారికి భరోసా ఇచ్చాడో తెలుసా? పరలోకంలో 12 సింహాసనాలు ఉన్నాయి. ఏమున్నాయట? మీరు 12 మంది అపోస్తలులు కదా, 12 మందికి 12 సింహాసనాలు ఉన్నాయి పరలోకంలో. నాకొక సింహాసనం ఉంది, నాతో కూడా నా వలె మీకు కూడా ఏమున్నాయట? 12 సింహాసనాలు తండ్రి మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. 12 గోత్రాల వారికి మీరేం చేస్తారు? తీర్పు తీర్చే రాజులుగా నియమిస్తున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి బాబు అని అడిగాడు. ఇంకేం కావాలని? భూమి మీద సింహాసనాల గురించిగా చెప్పలేదు ఆయన. పరలోకంలో 12 సింహాసనాలు. పరలోకంలో అది మనకు అర్థమైతే మనకంటే అదృష్టవంతులు మరొకరు ఉంటారు. పరలోకంలో సింహాసనం దొరకడం అనేది, ఒకవేళ అది మనకి మంచా చెడా అనేది ఒకవేళ మనకు అర్థమైతే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో మన హృదయంలో. వాళ్ళు అడుగుతున్నారు, ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టేశామయ్యా, మాకున్న దాంట్లో మేము చేసుకుంటే మేము మంచిగానే బ్రతకగలం, అదే వాటిని అన్నిటిని విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుద్ది అని అన్నప్పుడు మీకు ఏం కావాలో అన్నది పరలోకంలో నిర్ణయింపబడింది. అదేంటి అంటే శాశ్వతమైన మహిమా సింహాసనాలు మీకు ఇవ్వబడ్డాయి. పరలోకంలో సింహాసనాలు ఇవ్వబడ్డాయి. భారతదేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దొరకనటువంటి ఖ్యాతి మొదటి శతాబ్దంలో అపొస్తలులకి దొరికింది. మన భారతదేశాన్ని పరిపాలించే ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆయన కంటే ముందు ప్రెసిడెంట్ అనే ఒక ఆయన ఉంటాడు. దేశం మొత్తానికి అధికారి ఆయనే. అయితే ఆయన సింహాసనం ఆయనకు ఉంటుందో లేదో తెలియదు, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, అది ఉంటుందో తెలియదు, దాని మీద ఆయన ఉంటాడో లేదో కూడా తెలియదు. కానీ శాశ్వతమైన మహిమా సింహాసనాలు పరలోకమందు మీ కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు. ఇంకేం కావాలో చెప్పు అని అడిగాడు యేసుప్రభు. అని అంతకంటే ఇంకేం కావాలండి? మరి పొందడానికి వాళ్ళు ఈజీగా పొందారా? అపొస్తలులు ఈజీగా పొందారా? ప్రభుని నోట, మీ నోట ప్రభు మాట రాకూడదంటే వాళ్ళు ఒకటే అన్నారు, మా తలకాయలు తీసేసిన బాధ లేదు, మా నోట ప్రభు అనే మాట వస్తుంది. అంత త్యాగం ఉందా అండి మనకి? క్రైస్తవులలో అంత త్యాగం కనబడుతుందా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి ఉన్నటువంటి ఆ త్యాగము ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులకి కనబడుతుందా అంటే కనబడనందునే ప్రకృతి తాండవం చేస్తుంది. ప్రకృతిలో భయంకరమైనటువంటి విపత్తులు, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటే కారణం ఏంటో తెలుసా? మనిషిలో విశ్వాసం పోయింది. మనిషిలో విశ్వాసం బలహీనపడిపోయింది. నిజదేవుణ్ణి ఎరిగినటువంటి క్రైస్తవులే బలహీనపడిపోయేటువంటి పరిస్థితి రావడాన్ని బట్టి పరలోకమందునటువంటి దేవుడు తన యొక్క కోపాన్ని రగిలిస్తూ ఉన్నాడు. సహోదరులు ఇందాక ఒక మాట గుర్తు చేశారు, మీకు తెలుసో లేదో. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? ఎంతసేపు ఉంటుందట? క్షణకాలమే ఉంటుందంట. అంటే ఒక నిమిషం కూడా కాదు, ఒక క్షణం. దేవుడు కోపగిస్తే ఒక క్షణం అంట. అయితే ఒక్క క్షణం ఆయన కోపగిస్తే మనం ఎన్ని సంవత్సరాలు బాధపడాలో, ఎన్ని ప్రాణాలు గల్లంతైపోతాయో తెలుసా మీకు? ఆయన ఒక్కసారి ఒక్క క్షణం ఆయన కోపగించితే మన మీద విజయవాడ మునిగిపోయింది. విజయవాడ ఏమైపోయిందట? మునిగిపోయింది. ఒక్క క్షణం ఆయన కోపగిస్తే చైనాలో గత 3-4 రోజుల క్రితం చైనాలో 235 కిలోమీటర్ల వేగంతో తుఫాను. తెలుసా మీకు? చైనాలో భయంకరమైనటువంటి బీభత్సం.
ప్రపంచంలో అన్ని దేశాల కంటే 50 సంవత్సరాలు అడ్వాన్స్లోకి వెళ్ళిపోయింది చైనా. ఇప్పుడు ఆ దేశం కంటే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ 50 సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాయట. ఆ దేశం మాత్రమే 50 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయిందంట. అన్నిటిలో, ధనంలో, టెక్నాలజీలో, సమస్తంలో అది అంత గొప్పగా వెళ్ళిపోయిందంట చైనా దేశం. అయితే ఒక్క క్షణం దేవుడు కోపగించుకున్నందుకు ఇప్పుడు 50 సంవత్సరాలు అన్ని దేశాల కంటే వెనకబడిపోయిందంట ఒకే ఒక రోజులో. టీవీలో చూడండి, నేను చెప్పింది అబద్ధం కాదు. ప్రపంచ దేశాలన్నిటికంటే 50 సంవత్సరాలు ముందుకెళ్ళిపోయిన అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ దేశము దేవుడు ఒక్క క్షణం కోపగించుకుంటే అదే 50 సంవత్సరాలు అన్ని దేశాల కంటే ఇప్పుడు అది వెనకబడిపోయింది. ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది. దేశంలో సగభాగం నాశనం అయిపోయింది. 234 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ వచ్చిందంట. ఎంతోమంది నాశనం అయిపోయారు. ఎన్నో కంపెనీలు నాశనం అయిపోయాయి. నాస్తిక జనాంగం అక్కడ ఉండేది తెలుసా మీకు? నాస్తిక జనాంగం, దేవుడే లేడని నమ్మే నాస్తిక వాదులు ఉండేటువంటి ఆ దేశం. అయితే ఇంతకాలం దేవుడు చూసి చూడనట్టుగా తన యొక్క మహాప్రేమ చేత ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉంటే వారు మితిమీరిపోయినటువంటి ఆలోచన, మితిమీరిపోయినటువంటి పనులను బట్టి ఆయన ఒక్క క్షణం కోపపడితే చాలు 50 సంవత్సరాలు ఇసిరి వెనకపడేసాడు దేవుడు. ఇంకా ఆయన నిరంతరం కోపగిస్తే భూమి తట్టుకోగలదా? భూమి మీద ఉండే మనుషులు నిలవగలరా? అందుకే ఆయన ఎక్కువసేపు తన కోపాన్ని ఉంచుకోడట. ఎందుకో తెలుసా? ఎవరో ఒకరు నీతిమంతుడు ఉంటాడో వాడిని బట్టి తన కోపం మొత్తాన్ని దిగమింది కూర్చుంటాడు. తెలుసా మీకు? లోకంలో ఏదో ఒక స్టార్స్ ఉంటారు కొంతమంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కొందరు కనబడతారు ఎక్కడో అక్కడక్కడ. వాళ్ళను చూసంట దేవుడు సంతోషపడి ఆయన ప్రళయాన్ని సృష్టించాలనుకుంటాడు కోపంతో. అయితే ఆ మంచివాడిని, నీతిమంతుడిని, భక్తిపరుణ్ణి ఒక్కడైనా చూసేట తన కోపాన్ని చల్లార్చుకుంటాడు. మోషేతో దేవుడు చెప్పినట్టుగా, మోషే, ఇక నేను వీళ్ళ పనులను నేను తట్టుకోలేకపోతున్నాను. భయంకరమైనటువంటి 10 సూచక్రియలతో వీళ్ళని కాపాడి మంచి ప్రదేశానికి నడిపించాలని నేను ఎంతో త్యాగం చేసి వీళ్ళని నడిపిస్తుంటే వీరి యొక్క దుర్మార్గతను నేను తట్టుకోలేకపోతున్నాను. మోషే, ఇక నీ సంతానంలో నుంచి మళ్ళా ఎంతమందిని నేను తీస్తాను బయటికి, వీళ్ళందరినీ ఇప్పుడు లేపేస్తానంటాడు. అయితే మోషే దానికి అడ్డుపడతాడు, కాళ్ళ ఎలబడతాడు. అయ్యా వద్దయ్యా. ఇప్పుడు మోషే ఒక్కడిని బట్టి సుమారు కొన్ని లక్షల మందిని దేవుడు ఏం చేశాడట? అరణ్యంలో నాశనం చేయకుండా కాపాడాడు. ఒక్క మోషేను బట్టి ఒక్క స్టార్ కనపడ్డాడు అక్కడ. సూపర్ స్టార్ ఆయన, కృష్ణ కాదు. సూపర్ స్టార్ని కృష్ణకి పెట్టే పేరు కృష్ణ కాదు పెట్టాల్సింది. మోషే లాంటి వాళ్ళకి పెట్టాలా, అబ్రహాం లాంటి వాళ్ళకి పెట్టాలా, దావీదు లాంటి వాళ్ళకి పెట్టాలి, వీళ్ళకి కాదు. అయితే మోషే గారు తన యొక్క భక్తిని బట్టి, ఆయన ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడంటే కొన్ని లక్షల మందిని నాశనం చేయకుండా అలా ఆపేశాడు. తన ఉగ్రతని దిగమింగిపోయాడు. కనుక ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన భక్తిని మనం కొనసాగించాలి తప్ప దేవుని ఉగ్రత మన మీదకి తెప్పించుకునే విధానంగా అలాంటి ఆలోచనలు, అలాంటి పనులు మనం చేయకూడదని లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు ఒక పొలిమేర మనకి ఏర్పాటు చేశాడు. ఏంటా పొలిమేర అంటే, క్రైస్తవులకు పొలిమేర ఏంటో తెలుసా? క్రైస్తవులకు పొలిమేర ఏంటో తెలుసా? గ్రంథం ఒకటే. ఏంటట? ఈ లేఖనాల ప్రకారంగానే మనిషి తన బ్రతుకుని సాగించాలి. దీంట్లో నుంచి బయటికి పోవడానికి మనిషికి అవకాశం ఉంది. కనుక మనం ఏం చేయాలట? నిబ్బరమైన బుద్ధి మనకి ఉండాలి.
మెలకువ కలిగిన వారమై మనం ఏం చేస్తున్నామో ఆ చలనంలో మనం ఉండాలి. అవును, ఒకసారి లేపండి, నిద్ర లేపండి. పడుకోబాకండి అమ్మా, ఎవరు పడుకోబాకండి, దయచేసి ఎవరు పడుకోవద్దు. కనుక ప్రేమైన దేవుని వారలారా, గత 2 వారాల నుంచి లూకా పుస్తకంలోను 1వ అధ్యాయము మొదటి 3, 4 వచనాలు లూకా గారి గురించి నేర్చుకున్నాం. 5, 6, 7 వచనాల్లో మరి జకర్యా ఎలిజబెత్ల గురించినటువంటి జీవితాన్ని మనం నేర్చుకున్నాం. 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ భక్తి పరులైనటువంటి జకర్యా ఎలిజబెత్తులకు ఇచ్చినటువంటి గర్భఫలం గురించి మనం నేర్చుకోవాలని ఈ దినాన ఆలోచన కలిగి ఉన్నాం. ఈయన బాప్టిజం ఇచ్చి యోహాను. ఈయనకి యేసు ప్రభుకి ఒక 6 నెలలు తేడా మాత్రమే. ఎలిజబెత్ గర్భం ధరించిన 6వ నెలలో మరియమ్మ గారు పరిశుద్ధాత్మని ద్వారా గర్భము ధరించారు. ఇప్పుడు ఈయన పుట్టుకకు ఆయన పుట్టుకకు 6 నెలలు మాత్రమే తేడా ఉంది. అయితే ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో బ్రతికాడు. కానీ దానికంటే ఇంకా తక్కువ ఆయుష్ కాలము యోహాను గారు బతికారు. ఇంకా చాలా తక్కువ ఆయుష్ కాలమే యోహాను గారు బ్రతికారు. యోహాను గారు ఎలాంటి వారంటే, తన జీవితంలో సుఖాన్ని నమ్ముకున్నవాడు కాదు. ఈ యోహాను గారు ధనాన్ని నమ్ముకున్నవాడు కాదు. పరలోకంలో నుంచి భూమి మీదకి దేవుడు తన చిత్త ప్రకారంగా పంపించినటువంటి సంగతిని ఎరిగిన వాడై, రోషము కలిగిన వాడై, ఎందుకొరకు నన్ను పంపించాడో దానిని మాత్రమే జరిగించినటువంటి ఒక నీతిపరుడు బాప్టిజం ఇచ్చి యోహాను గారు. ఈయన యొక్క తల్లిదండ్రులు జకర్యా ఎలిజబెత్తులు. ఈ జకర్యా ఎలిజబెత్తులు నిండు వృద్ధాప్య మందు యోహాను గారు వారికి దేవుడు అనుగ్రహించాడు. చిన్న ఆయుష్ కాలం కలిగినాడు భూమి మీద. మహా అంటే ఒక 30-31 సంవత్సర ఆయుష్ కాలంలోనే ఈయన మరి చెరసాలలో వేయబడిన తర్వాత హెరోదు ఏం చేస్తాడంటే తలకాయ నరికించేశాడు. అయితే ఆయన జీవితం మనం ఈ దినాన పూర్తిగా చెప్పుకునేటువంటి సమయం మనకు లేదు కనుక కొంత సమయం మాత్రమే కొన్ని విషయాలు ఆయన గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన భూమి మీద పుడతాడనేటువంటి విషయం యేసు ప్రభు వారి గురించి ఎలా అయితే ప్రవచనాలు ఉన్నాయో, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల కాలంలో క్రీస్తు కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది అని, ఒక కన్యక గర్భాన క్రీస్తు పుడతాడన్నటువంటి ప్రవచనం క్రీస్తుకి ఎలా అయితే రాయబడిందో క్రీస్తు గురించి, అలాగే యోహాను గారి గురించి కూడా ఈయన పుట్టక ముందే 600 సంవత్సరాల క్రితమే ఈయన గురించి గ్రంథంలో రాయించబడింది. 300 సంవత్సరాల క్రితం కూడా మలాకి గ్రంథంలో కూడా ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గురించి వ్రాయించడం అనేది జరిగింది. అంటే ఇతని యొక్క జన్మ ఎంత స్పెషల్ అనేది మనం ఆలోచన చేయాలి. ఇతను పుట్టక ముందు 600 సంవత్సరాలకు ముందే ఇప్పుడు యోహాను గారిని ఎవరు ఎరుగున్నారట? పరలోకమందున్న దేవుడు ఎరుగున్నాడా లేదా అండి? అనుమానం ఏమైనా ఉందా? ఎరుగున్నాడు. ఎందుకంటే లేఖన ఆధారాలు ఉన్నాయి మనకి. ప్రభు యొక్క మార్గము సరళము చేయడానికి అరణ్యములో వెలిగెత్తి కేక వేయి ఒకని శబ్దము అని యెషయా గ్రంథంలోను మలాకీ గ్రంథంలోను ఈయన గురించినటువంటి ప్రవచనాలు మనం లేఖనాల్లో మనం చూడగలం. అంటే ఈయన పుట్టక ముందు 600 సంవత్సరాలకు ముందే ఇప్పుడు యోహాను గారి గురించి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అంటే యోహాను గారి యొక్క జన్మ ఎంత స్పెషలో ఆలోచన చేయాలి, ఎంత ప్రాముఖ్యమైనది కూడా ఆలోచన చేయాలి. ఈయన ఎంత భక్తిపరుడు అయి ఉంటేనో
భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగినటువంటి దేవుడు యోహాను గారి యొక్క జననం నుంచి మరణం వరకు తన జీవితాన్ని ముందుగానే ఎరిగిన దేవుడు గనుక ఇతడు ఎంత భక్తిపరుడుగా ఉంటేనో తన జీవితాన్ని దీని కొరకు దేవుడు రాయించాడు. తన కుమారుడైన క్రీస్తు మార్గాన్ని సరళము చేయనట్లుగా ప్రభు కంటే ముందుగా బయలు వెళ్ళే ఒక దూతగా యోహాను గారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే ఈయన జీవితం అంత విలువైనది. ఈయన జీవించబోయే జీవితము దేవుణ్ణి అంటుపెట్టుకునే జీవితం, నీతిని ప్రేమించే జీవితం. అందుకే సహోదరులు ఇందాక ఒక మాట కూడా మీకు పరిచయం చేశాడు. యెహోవాని ప్రేమించు వారులారా చెడుతనమును ఏం చేయాలట? అసహించుకోవాలి, ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమిస్తే చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎవడైతే చెడుతనాన్ని అసహించుకుంటాడో, చెడుతనాన్ని ప్రేమిస్తాడో వాడు దేవునికి దూరంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడా? దూరంగా ఉంటాడు. చెడుతనాన్ని ప్రేమించేవాడు వాడు దేవునికి దూరంగా ఉన్నట్లే. అదే చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వాడు దేవునికి వాడు దగ్గరగా ఉన్నట్లే. ఇక్కడే మనకు పోలిక అర్థమైపోద్ది. ఎవడైతే చెడుతనానికి, చెడు మాటలకి ఊరుకూరికినే చెవిస్తున్నాడు అనుకో, అట్టయితే వీడు దేవుడికి సంబంధించినోడు కాదు అని మనం నిర్ధారణ వేసుకోవచ్చు. వీడు మాటికి వెళ్ళి వేరే దాన్ని చూడాలనుకొని వెళ్తున్నాడు అనుకో, దేవుణ్ణి కాని దాన్ని చూడాలనుకొని వెళుతున్నాడు అనుకో, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? దేవుని ప్రేమిస్తున్నారనుకోవాలా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనుకోవాలా? చెడుతనముని అసహించుకోవాలి. అది చూపుతో కానీ, నోటి మాటతో కానీ, వినే చెవులతో అయినా కానీ చెడుతనాన్ని అసహించుకున్న వారు దేవుణ్ణి ప్రేమించినట్టే. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించని వారే చెడుతనాన్ని ప్రేమిస్తారు. దేవునికి అసహ్యమైన దాన్ని మనం మాటికి చూడాలనుకుంటే అలాంటి వ్యక్తి దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉంటారా? ఉండరా? ఉండరు. దేవునికి అసహ్యమైనది మనం మాటికి చూడాలనుకుని వెళితే అది దేవుణ్ణి ప్రేమించినట్ట, దేవుణ్ణి విడిచిపెట్టినట్ట? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా అండి? ఇప్పుడు దేవునికి ఇష్టమైనది ఏదో దాన్ని మాత్రమే మనం చూడాలనుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏదో దానిని మాత్రమే మనం మాట్లాడాలనుకోవాలి. దేవునికి ఇష్టమైనది ఏదో దానిని మాత్రమే మనం వినాలనుకోవాలి. దేవునికి నచ్చనిది వింటా ఉంటే, దేవునికి నచ్చనిది చూస్తూ ఉంటే, దేవునికి నచ్చనిది మాట్లాడుతూ ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళవు కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలు కాదు అని మనమే ముద్ర వేసుకోవచ్చు. కనుక ప్రేమైన దేవుని వారలారా, యోహాను గారు ఎలాంటి వారో తెలుసా? దేవునికి ఇష్టం లేనిది యోహాను గారికి కూడా ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేనిది యోహాను గారికి కూడా ఇష్టం లేదు. తెలుసా? వ్యభిచారం అనేది యోహాను గారికి ఇష్టం లేదు. అయితే వ్యభిచారం అనేది దేవునికి కూడా ఇష్టం లేదు. హేరోదు అనేటువంటి ఒక రాజు, చతుర్థాధిపతి, తన తమ్ముడు భార్యని ఏం చేసుకుంటాడంటే తన దగ్గర పెట్టుకుంటాడు. తన సొంత తమ్ముడు పిలుపు ఇతను కూడా ఒక చతుర్థాధిపతిగా పనిచేస్తుంటే తాను చనిపోయాడో ఏమో తెలియదు, మొత్తానికి తన భార్యని తీసుకొని వచ్చి తన దగ్గర పెట్టుకుంటాడు హేరోదు. అయితే ఈ యోహాను గారికి వచ్చి ఏమంటారంటే, నువ్వు చేసే పని అది నీతికి సంబంధించిన పని కాదు, నువ్వు చేసే పని మంచి పని కాదు, అది దేవునికి వ్యతిరేకమైన పని అని ఇతడు నిలదీసినందుకు ఇతను తీసుకుపోయి చెరసాల వేసాడు హేరోదు. తన తమ్ముడి భార్యను ఉంచుకున్నందుకు హేరోదు చక్రవర్తిని, రాజును కూడా ఏం చేశాడంటే ఇతను నిలదీసి అడిగాడు, నువ్వు చేస్తున్నది తప్పు. ఇతను ఎందుకు అడిగాడంటే అంత ధైర్యం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ కార్యము మొదటిగా దేవునికి ఇష్టం లేదు కనుక దేవునికి ఇష్టం లేని కార్యాన్ని నిలదీయగలిగే శక్తి ఈ నీతిమంతుడికి ఉంది. అదండి పాయింట్.
నిలదీసి అడిగినందుకు, ఓర్వలేక అడిగినందుకంట ఇతన్ని తీసుకుని హేరోదు చెరసాల వేశాడు. ఇది ముందు ముందు వస్తుంది, ఈ చరిత్ర వస్తుంది. అయితే దానికి ముందుగా యోహాను గారిని భూమి మీదకి దేవుడు పంపించాలనుకున్నప్పుడు యోహాను గారి యొక్క జీవితాన్ని, వర్తమాన భూత భవిష్యత్ కాలాలను సంపూర్ణంగా ఎరిగిన వాడే దేవుడు ఇతడైతే ఖచ్చితంగా ఈ పనికి సమర్థుడని ఎంచుకున్న వాడై ముందుగానే దేవుడు నిర్ణయిస్తాడు, ఇతన్ని నా కుమారుడి యొక్క మార్గాన్ని సరళము చేయడానికి ముందుగా పంపించాలి అనుకున్నాడు. యోహాను గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది ఎప్పుడు చేసుకున్నాడంటే 600 సంవత్సరాలకు ముందుగానే దేవుడు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడండి. ఎంత గొప్పవాడై ఉంటే యోహాను గారు, దేవుడు అన్ని సంవత్సరాల క్రితం ఆయనను సెలెక్ట్ చేసుకుంటాడు. అర్థమవుతుందా అండి? తన జీవితం ఎంత గొప్పదో. అందుకే యేసు ప్రభువుల వారు కూడా బాప్టిజం ఇచ్చి యోహాను గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటో తెలుసా? స్త్రీ కనిన వారిలో, భూమి పుట్టినది మొదలుకొని స్త్రీ కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు ఎవ్వడో లేడనేసాడు ఒకటే మాట. ఏమంటే ఎంత ఖ్యాత అండి! ప్రభు, సర్వలోకాలను కలిగించిన సృష్టికర్త ప్రభు నోట అంత ఘనమైన మాట యోహాను గారి గురించి చెప్పబడిందంటే యోహాను జీవితం మరి ఎంత భక్తి కలిగిందై ఉండాలి. నిండు వృద్ధాప్యంలో పుట్టాడు ఎలిజబెత్కు. సుమారు 30 నుంచి 31 సంవత్సరం మాత్రమే చిన్న ఆయుష్కాలం భూమి మీద బతికాడు. ఈ చిన్న ఆయుష్కాలంలో తండ్రిని ఎక్కువగా సంతోషపరిచాడు. బాగా వినాలి మీరు. లేఖనాలను చదువుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాలని మనం ఇలా అర్థం చేసుకోవాలి. యోహాను గారి గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన చిన్న ఆయుష్కాలమే భూమి మీద బతికాడు. అయితే చిన్న ఆయుష్కాలంలో ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరిచాడు, ఎక్కువగా దేవుడు ఆనందపడ్డాడు. యోహాను గారు ఊళ్ళోకి వెళ్ళి బాగా తినాలనుకోవాలా, బాగా తిరగాలనుకోవాలా, వివాహం చేసుకోవాలనుకోవాలా, సంసార జీవితాన్ని కొనసాగించాలనుకోవాలా, లగ్జరీ జీవితాన్ని జీవించాలని అనుకోవాలి. ఆయన ఒక ప్రధాన యాజకుడి కుమారుడు. మళ్ళా ఈయన మామూలుడు కాదు. ఒక ప్రధాన యాజకుడు కుమారుడు అయి ఉండి, దేవాలయంలో మంచి అధికారం కలిగిన వాడై ఉండి, అధికారం కలిగిన ఒక వ్యక్తి కుమారుడై ఉండి తన జీవితాన్ని అరణ్యంలో కొనసాగించాడు. అరణ్యంలో ఏమి తిన్నాడండి యోహాను గారు? చెప్పండి, ఎప్పుడైనా విన్నారా మీరు? అరణ్యంలో బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆయన తిన్న ఆహారం ఏంటంట? మిడతలు తిన్నాడు. ఏం తిన్నాడంట? మిడతలు తిన్నాడు. మిడతలు, అడవి తేనె ఆయనకు ఆహారం. ఈరోజు మనం ఎప్పుడు ఒకే కూర పెడితే ఏం చేస్తాం? ఏడున్న గిన్నె ఈదులో పడద్ది, అంతే కదండి. ఎప్పుడు ఒకే కూరైనా, పొద్దున అదే కూర, మధ్యాహ్నం అదే కూర, సాయంత్రం అదే కూర, మరుసటి రోజు అదే కూర, ఏమైనా తింటాం అసలు? యోహాను గారు ఎలా బతికాడట? మిడతల ఆహారం, అడవి తేనె ఆయనకు ఆహారం, అడవిలో నీళ్లు ఆయనకు పానీయం, ఒక చర్మపు చొక్క ఆయనకున్న ఆస్తి. అంతేనండి, ఇంకేమీ లేదండి. ఆయనకి వేరే ఆస్తి ఏమీ లేదు. ఒక తోలు దట్టి, తినడానికి మిడతలు, తేనె, అడవిలో నీళ్లు. దీనితో 30 నుండి 31 సంవత్సరాలు మొత్తం కొనసాగించి జైల్లో చిరఛేదం చేయబడి అమరవీరుడైపోయాడు, పరలోకానికి చేరుకున్నాడు. అది మరణం అంటే, అది జీవితం అంటే. చిన్న ఆయుష్ కాలంలో గొప్ప పని చేశాడు. నేటికి గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడి 2000 సంవత్సరాలు అయిపోయింది. 2000 సంవత్సరాల నుంచి కోట్లాది మంది నోట ఆయన మాట పలుకుతూనే ఉన్నాం. అదండి గొప్ప, అది గొప్ప అంటే.
ఈయన పుడతాడు, ఈయనని పుట్టిస్తాను, ఈయన ఈ పని కొరకు నేను నియమించుకున్నాను అన్నటువంటి విషయము ఈయనని పుట్టించక ముందే 600 సంవత్సరాలకు ముందే దేవుడు ఎంచుకున్నాడంటే ఈయన ఎలాంటి భక్తిపరుడై ఉన్నాడో ఈ యోహాను గారి యొక్క జీవితాన్ని చూసి మనం ఏం చేసుకోవాలట, మన జీవితాన్ని మలుచుకోవాలి. ఆయన మిడతలు తింటూ బతుకుతూ ఊరిలో యెరూషలేము వైపు చూసి అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, మాంసం దొరుకుతుంది, చేపలు దొరుకుతాయి, మంచి లగ్జరీ జీవితం ఉంటుంది, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రకరకాలైన విందులు వినోదాలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇవన్నీ ఊళ్ళో జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయనకు ఎరిగిన వాడై కూడా ఎప్పుడు కూడా అటువంటి వాటికి పోవడానికి ఆయన ఏం చేయలేదట, మనసుని అటు త్రిప్పుకోలేదు. విందులు వినోదాలు ఏమండి, పండగలు పబ్బాణాలు అనేకం ఊళ్ళో జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయనకు తెలుసు. ఒక విందుకి వెళ్తే, ఒక పెళ్లికి వెళ్తే, ఒక పేరంటానికి వెళ్తే ఎంత ఘనమైన ఆహారం దొరుకుతుంది, ఎన్ని రకాలైన పానీయాలు దొరుకుతాయి, ఇవన్నీ ఆయనకు ఎరిగిన వాడై కూడా ఊళ్ళోకి వెళ్ళడానికి ఈయనకు మనసు లేదు. ఎందుకంటే నేను నా దేవుడు ఈ పని కొరకే నన్ను నియమించాడు గనక ఈ పనే చేసి నేను చావాలంతే. ఆ కాన్సెప్ట్లో యోహాను గారు తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు. అందుకే చచ్చిపోయిన తర్వాత చిరస్థాయిగా ఆయన పేరు గ్రంథంలో లిఖింపబడి ఉంది. ఆయన నేటికి మరణించి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి. ఆయన నేటికి చనిపోయి 2000 సంవత్సరాలు అయిపోయినా ఈరోజు ప్రపంచంలో 250 కోట్ల మంది క్రైస్తవుల నోట ఈయన మాట పలుకుతూ ఉంది. అంతకంటే ఘనత ఇంకేం కావాలండి? అంతకంటే గొప్పతనం ప్రభువుని స్వీకరించిన వాడికి అంతకంటే గొప్పతనం ఇంకేం కావాలి? వద్దా? అది మిగిలిన వాళ్ళకి వద్దా? అది మనకు వద్దా? మనకి కావాలి అనుకుంటే వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. మన బుద్ధిని నిబ్బరపరుచుకోవాలి. చంచల మనస్సు వద్దు, స్థిరమైన మనస్సు కావాలి. మనం ఎటు పోతున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి చూస్తున్నామో అది తండ్రికి అంగీకారంగా ఉందా లేదా అన్నది మనం చెవి చూసుకోవాలి, మనం ఆలోచించాలి. అప్పుడే మనం అడుగులు వేయాలి. యోహాను గారు కూడా అనుకుంటాడు, అరే ఊళ్ళో నుంచి జనాలు వస్తున్నారంటే ఆడ ఊరుంది, నేను అక్కడికి పోతే మంచి ఉంటాయి కదా, మరి ఎందుకు నేను 30 సంవత్సరాలుగా ఈ తోలుదట్టి ఒకటి, ఆ మిడత తేనె మాత్రమేనా నాకు ఆహారం, ఇక మరేమి నేను తినకూడదా అని అనుకున్నాడా అండి? లేదు. దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకొరకై ఆయనని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలోనే తన మనస్సుని నిబ్బరపరుచుకున్నాడు. ఇక దానికంటే వేరే దాని మీదకి తన మనస్సును పంపించుకోలేదు ఆయన. అదే నిబ్బరమైన బుద్ధి అంటే. ఇవాళ క్రైస్తవులకు కూడా అలాంటి నిబ్బరమైన బుద్ధి కావాలి. అలాంటి వారే నా కుమారులు, నా కుమార్తెలు అని దేవుడు మనతో లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. యోహాను గారి గురించినటువంటి జీవితం దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆయన గొప్ప త్యాగశీలి, రోషం కలిగిన వాడు, నీతిమంతుడు, దేవుని నీతిని నెరవేర్చడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయనటువంటి గొప్పవాడు, అలాగే ధైర్యవంతుడు, ఎవరినైనా సరే నీతి నిమిత్తం ఎదిరించడానికి ఎదుటివాడు వాడు ఎవడైనా సరే భయపడనటువంటి ఒక బలవంతుడు యోహాను గారి అని దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మనం నేర్చుకుందాం. మరి ఇంతవరకు క్రమంగా ఓపికతో ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.